మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనుంది మంత్రివర్గం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన కూడా చర్చించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ 10 పేజీల నివేదిక అందజేశారు. బాధ్యులు ఎవరెవరో ప్రస్తావిస్తూ రిపోర్టులో వివరంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపారు. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందని అన్నారు. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనూ నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదని అన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు 16 మంది బాధ్యులుగా చూపారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరామ్, బి నాగేందర్రావు పేర్లు ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వం బాధ్యులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వం బాధ్యులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అటు ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే దీనిపైన పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. కాబట్టి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ మేరకు ఒక డీజీపీ స్థాయి అధికారి చేత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే సిట్ ఏర్పాటు చేస్తే సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది. దాంతో పాటుగా ఇప్పటికే ఏసీబీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈఎన్సీ కావచ్చు, లేకుంటే డైరెక్టర్ కావచ్చు, లేదా ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా ఏసీబీ రైడ్ చేసి పెద్ద మొత్తంలో అవినీతికి సంబంధించిన డబ్బులు కావచ్చు, అవినీతి సంబంధించిన అక్రమాస్తులు కూడా ఇప్పటికే స్వాధీనపడుతుంది. ఇప్పటికే మురళీధర్, ఈఎన్సీ మురళీధర్ కావచ్చు, నిన్నర్ కావచ్చు, హరిరామ్ నాయక్ ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఈ ముగ్గురిని కూడా ఇప్పటికీ ఏసీబీ ట్రాప్ చేసి వాళ్ళకి సంబంధించి ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదు చేసింది. కాబట్టి ఇప్పటికే ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదు చేసిన ముగ్గురు ఉన్నతాధికారులు వాళ్ళతో పాటు ఇప్పుడు సిట్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఈ రెండు క్లబ్ చేసి సిట్కి ఇచ్చి ఆ మేరకు విచారణ జరిపించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ సిట్కి ఒక డీజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తాయి. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సింది. అధికారిక ఉత్తర్వులు వచ్చిందా డీజీ స్థాయి అధికారులు చేస్తే ఎవరు నియమిస్తారు, ఎవరికి విచారణ జరిపిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, అంటే ఇప్పుడు కేబినెట్ మీట్ ఉండబోతోంది. దీని తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? కేబినెట్ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంట్లో నిర్ణయం తీసుకున్నాక ఫర్దర్ గా ఎవరు ఏంటి విధి విధానం కావచ్చు, సిట్కు ఎవరు లీడ్ చేస్తారు, సిట్కు సంబంధించి ఎవరు ఉండబోతున్నారో వీటన్ని కూడా సమగ్రంగా కేబినెట్ చర్చించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ 10 పేజీల నివేదిక అందజేశారు. బాధ్యులు ఎవరెవరో ప్రస్తావిస్తూ రిపోర్టులో వివరంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తిచూపారు. కాళేశ్వరం డిజైన్ ను స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందని అన్నారు. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనూ నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ను కూడా కేబినెట్ ముందు పెట్టలేదని అన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు 16 మంది బాధ్యులుగా చూపింది కమిషన్. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, సి మురళీధర్, హరిరామ్, బి నాగేందర్రావుతో పాటు పలువురు అధికారుల పేర్లున్నాయి. వారు చేసిన తప్పిదాలను కూడా రిపోర్టులో పేర్కొన్నారు.
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో నేరుగా పరోక్షంగా బాధ్యత ఉందన్నారు. అలాగే ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నిపుణుల నివేదికలను పట్టించుకోలేదని నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభియోగాలు మోపారు.